హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 27. తను ఎంతో ద్వేషించే అమ్మాయితో తన తల్లి మాట్లాడుతుందని విరాట్కి తెలిస్తే ఏమవుతుంది? దాందేముందా ఆంటీ, కనిపించినప్పుడు ఎలా నన్నే మీ అమ్మాయిని అనుకోండి, సరిపోతుంది అంతే. ప్రతిసారి మనం కలిసినప్పుడు ఇలా కాసేపు ఫ్రీగా బోలెడు మాటలు చెప్పేసుకున్నాం అనుకో, అప్పుడు మీకు అమ్మాయి లేదు అన్న లోటు తీరిపోతుంది. నాకు కూడా మన వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను అని అనిపిస్తుంది అంతే అని నవ్వుతుంది భూమి. భూమి స్వచ్ఛమైన నవ్వుకి సునీత గారు కూడా నవ్వేస్తారు. ఆ నవ్వులో ఇంతవరకు పడ్డ బాధంతా కూడా దూది పింజలా ఎగిరిపోయి, అచ్చం నీకులాంటి అమ్మాయి నా కొడుకు జీవితంలో భార్యగా వస్తే ఇన్నాళ్ళు వాడు కోల్పోయిన సంతోషం అంతా కూడా తిరిగి వచ్చేస్తుందేమో అన్న వెర్రి ఆశ ఆవిడ మదిలో చిగురించగానే ఆవిడ మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ భూమి తలని నిమురుతూ ఎదురుగా ఉన్న శివయ్యని చూస్తూ, నా కోరికని తీరుస్తావా శివయ్య అని ఆర్తిగా అడుగుతారు. మరి శివయ్య ఆవిడ కోరికను తీరుస్తారో లేదో ఫ్యూచర్లో చూద్దాం. సరిగ్గా ఇదే టైంకి అప్పటి వరకు రిఫ్రెష్గా నిద్రపోయి పబ్లో తేలిన విరాట్కి బాడీలో కోరిక కొలిమిలా కాలిపోతుంది. అక్కడ తనకు తెలిసిన అమ్మాయిని ఇమీడియట్గా రూమ్లోకి రమ్మని పిలిచి వచ్చిన అమ్మాయి మీద పడి తన కోరిక తీర్చుకోవడం మొదలు పెడతాడు. తను ప్రతి అమ్మాయిని డీల్ చేసే దానికన్నా కూడా 100%లో 10% కూడా ఆ అమ్మాయి మీద చూపించకుండా తన అవసరం మాత్రమే తీర్చుకుంటున్నా కూడా ఆ అమ్మాయి అది కూడా తట్టుకోలేక కంటి కొనల నుండి ధారాపాతంగా నీళ్లను వదిలేస్తూ ఒక పక్క విరాట్కి సహకరించలేక మరొక పక్క ఆ పనిని వదిలిపెట్టలేక తనలో తానే మానసికంగా నలిగిపోతూ విరాట్కి తన శరీరాన్ని అప్పగించేస్తుంది. తన పని తాను చేసుకుంటూనే తన మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న బాధని చూసి తను ఏ అమ్మాయిని వదిలిపెట్టనంత తొందరగా ఆ అమ్మాయిని నుండి దూరం జరుగుతూ నడుముకి టవల్ కట్టుకుని అక్కడే రిక్లైనర్లో అప్పటి వరకు పడిన కష్టానికి సేద తీరుతూ డ్రింక్లా సిప్ చేస్తుంటాడు విరాట్. విరాట్ దూరం జరిగిన వెంటనే గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తన బాధని పంటి కింద నొక్కిపెట్టి తన ఊపిరిని నార్మల్ చేసుకుని ఒక పావు గంటకి నార్మల్గా శరీరాన్ని మార్చుకుంటుంది ఆమె. దాంతో ఇప్పటి వరకు పడిన కష్టానికి కొంచెం కొంచెం రిలీఫ్ పొందుతుంది. వెంటనే అక్కడి నుండి పారిపోవాలని అనిపిస్తున్న విరాట్ మళ్ళీ తన దగ్గరకు వస్తాడేమోనన్న బెరుకుతో గుండెల వరకు బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుని బేలగా విరాట్ని చూస్తుంది. అప్పటికే అతను తననే సీరియస్గా చూస్తూ కనిపిస్తాడు. ఆ చూపుకి గజగజ వణికిపోతూ బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని లేచి కూర్చుంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఇంకొకసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, రండి రండి సార్ అని కళ్ళల్లో సార్ అంటూ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా ఆపుకుంటూ చాలా కష్టంగా చెబుతుంది ఆమె. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ హిమా, నీకు ఈ పని చేయడం ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇందులోకి దిగావు? నీకు నా దగ్గరికి వచ్చిన ఫస్ట్ టైమే చెప్పాను ఈ పని నీకు నచ్చకపోతే మానేయమని, మరి ఎందుకు ఇందులోనే ఇంకా కంటిన్యూ అవుతున్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం అని చాలా అంటే చాలా సీరియస్గా అడుగుతాడు విరాట్. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకే మీకు కోపం వచ్చిందని నాకు అర్థమవుతుంది. కాకపోతే ఇది తప్ప వేరే దారి కనిపించలేదు సార్ నాకు. ఇంటి దగ్గర పరిస్థితి సహకరించకపోవడం ఒక కారణమైతే, నేను చదువుకున్న అతి తక్కువ చదువుకి ఎక్కడా జాబ్ దొరకక ఈ పబ్లో అటెండర్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడున్న అబ్బాయిలు కళ్ళు నన్ను కామంతో చూసినా ఏదో ఒక విధంగా నెట్టుకు రావచ్చు అనుకున్నాను. కానీ అంతకంతకు నన్ను మా ఇంట్లో పరిస్థితులు మొత్తం అన్నీ కూడా వీక్ చేసేసి ఈ దారినే ఎంచుకునేలా చేశాయి సార్ అంటుంది ఆమె. వాట్, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ దారిలోకి వస్తావా? అంటే ఏంటి, నాతోనే కాకుండా ఈ పబ్లో ఎవరు వచ్చినా సరే వాళ్లతో ఇలానే ఇంటిమేట్ అవుతున్నావా అని సీరియస్గా క్వశ్చన్ చేస్తాడు.
మన బాబు అమ్మాయిల మీద జాలి పడుతున్నారు అని అనుకుంటే మీరు వేడివేడి చికెన్ బిర్యానీలో కాలు పెట్టినట్టే. చాలా మటుకు మన బాబు తనతో ఇంటిమేట్ అయిన అమ్మాయిలను మరొకసారి తన దగ్గరకు రప్పించుకోడు. ఎందుకంటే వేరొక దగ్గర కలిసి మళ్ళీ తనతో ఇంటిమేట్ అయితే బాబుకి మహా చెడ్డ చిరాకు. అది కూడా ఒకటి ఉంది, అర్థం చేసుకోగలరు. అసలు విరాట్‌కి ఉన్న యాటిట్యూడ్‌కి, అమ్మాయిల మీద ఉన్న గొప్ప అభిప్రాయానికి అసలు తనని ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ లేదు. కాకపోతే హిమ గురించి తను చూసిన మొదటి చూపులోనే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. అందుకోసమే తనని ఇలా ప్రతీదీ కూడా అబ్జర్వ్ చేసి అడుగుతున్నాడు. తను చూసిన అలానే తనతో వచ్చిన అమ్మాయిలందరినీ కూడా తన దగ్గర ఉన్న డబ్బుని అలానే తన ఫిజిక్‌ని చూసి ఇంట్రెస్ట్ కలిగి వచ్చి తనని ప్రవోక్ చేసేవాళ్ళే. కావాలని కావాలని తమ పని ముగించుకుంటారు. కానీ హిమ మాత్రం చాలా కష్టంగా తన శరీరాన్ని విరాట్‌కి అప్పగించి చచ్చిపోతే బాగుండు అన్నటువంటి ఫీలింగ్స్‌ని తన ఫేస్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అప్పటి వరకు విరాట్‌తో కలిసింది 2 సార్లు అయినా కూడా ఒక్కసారి కూడా తన నోటి వెంట నుంచి మూన్స్ కాదు కదా, వెక్కిళ్ళు మాత్రమే బయటికి రావడంతో హిమ ఈ పనికి బలవంతంగా వచ్చింది అని ఫస్ట్ టైమే కనిపెట్టేశాడు అతడు. ఇప్పుడు కూడా తనంతట తాను కావాలని వచ్చింది కాబట్టే తనని రానిచ్చాడు, కానీ లేకపోతే తనకి ఆ ఉద్దేశం అసలు లేనేలేదు. అసలు హిమని ఇటువంటి పరిస్థితుల్లో చూడకూడదు అనుకున్నాడు కూడా. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ. మీరు అప్పుడు ఇచ్చే అమౌంట్ నాకు చాలా ఇంపార్టెంట్, రండి సార్ అని తన బ్లాంకెట్ని నెమ్మదిగా వదులుతుంటే, డోంట్ డేర్ హిమ అని రూమ్ అంతా కూడా దద్దరిల్లే అంత గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి బిక్క చచ్చిపోయిన హిమ గుండెల వరకు పట్టుకున్న బ్లాంకెట్ని భుజం చుట్టూ కూడా కప్పుకొని వెక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూ, నాకింకొక దారి కనిపించలేదు సార్, ప్లీజ్ అంటుంది. వచ్చిన కొత్తలో అసలు ఈ పని చేసిన అమ్మాయిల్ని చూసినా అసహ్యించుకున్నాను, కానీ నా ఇంటి పరిస్థితులే నన్ను ఇక్కడ ఇలా నిలబెట్టి మీరు ఇచ్చే డబ్బుకి ఆశపడి ఇలా మీ దగ్గర నిలబడేలా చేశాయి సార్. ఈ పని ఇంకొకరు ఎవరి దగ్గరైనా చేసినా కూడా వాళ్ళు నన్ను అన్ని రకాలుగా వాడుకుంటారు అని, ఇంకా మీరు ఒక్కరు మాత్రమే తప్పు చేసినా అది చాలా ధైర్యంగా చేసి కావలసినంత అమౌంట్ ఇస్తారని ఇక్కడకు అంటే పబ్కి వచ్చే అమ్మాయిలు మాటలు విని నన్ను మీ వైపుకే అడుగు వేసేలా చేశాయి అని వెక్కిళ్ళు పెడుతుంది. వాట్ ఈస్ దిస్ హిమ, నీకు డబ్బే కావాలంటే ఇచ్చేవాణ్ణి కదా, ఇంకెందుకు ఈ ప్రొఫెషన్లో ఉండడం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, అర్జెంటుగా ఈ ప్రొఫెషన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. కాదు, నాకు అమ్మాయిలతో పని ఉంది, కాదనను, కానీ అది వాళ్ళు ఇష్టపూర్వకంగా చెప్పాలంటే డబ్బు కోసం నా దగ్గరకు వచ్చిన వాళ్ళతోనే నేను నా ఈగో సాటిస్ఫై చేసుకుంటాను, కానీ నీకులాంటి వాళ్ళ మీద అస్సలు నా చూపు కూడా పడదు. అయినా నీకు ఏదో అవసరం ఉంది అని వచ్చావు అని ముందు అంటే ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు కూడా నీ అంతటి నువ్వే వచ్చావు. ఇంకా నాకు ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండడం వల్ల కాదనలేకపోయాను, కానీ నిన్ను చూస్తూ ఈ పని చేయలేకపోయాను. ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నీకు ఎంత అమౌంట్ కావాలి అంటే అంత అమౌంట్ సెటిల్ చేసి పంపించేస్తాను అంటాడు. వద్దు సార్, వద్దు, నాకు డబ్బు చాలా అవసరం. ఇంకా ఈ పని మానేస్తే అస్సలు మా తమ్ముడికి లంగ్స్ ఆపరేషన్ చేయించాలి. ఇంకా మా అమ్మగారికి కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది. అవన్నీ చేయాలంటే నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాలి సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు ఎప్పుడు అంటే అప్పుడు వస్తాను, ఇంకా మీకు నచ్చినట్టుగా మారిపోతాను అని గబగబా కళ్ళు తుడుచుకుని బెడ్ మీద నుండి ఒక్క ఉదుటున లేచి విరాట్ ఎదురుగా నిలబడుతుంది. సీ హిమ, నాలోని రాక్షసుడు నువ్వు నిద్ర లేపాలని చూస్తున్నావు. అది నీకు అంత మంచిది కాదు.
అందుకనే నేను చెప్పేది విని ఈ పని నీకు సెట్ కాదు. అందుకనే నీకు నా ఆఫీస్లో ఏదైనా చిన్న రిసెప్షన్ జాబ్ ఇస్తాను. అక్కడ జాబ్ చేసుకుంటూ నీ ఫ్యామిలీని పోషించుకో. అంతకన్నా ముందు మీ వాళ్ళ హెల్త్ గురించి హాస్పిటల్లో చూపించు. నాకు తెలిసిన హాస్పిటల్కి ఇన్ఫామ్ చేస్తాను. అలానే ఆ ఖర్చు అంతా కూడా నేనే భరిస్తాను. ఇంకొకసారి నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో నాతో కాదు ఇంకెవరితోనైనా చూసినా నాలో అస్సలు విరాట్ని చూస్తావు. ఆ టైంలో నిన్ను చంపేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అర్థమవుతుందా అని బేస్ వాయిస్తో కోపంగా అంటాడు. ఆ కోపానికి ఆ వాయిస్కి వణుకు వస్తున్న తన ముందు ఉన్న కష్టాల ముందు అవేం పెద్ద లెక్క కాదన్నట్టు, సార్ మీరు అంటున్నది నిజంగా నిజమేనా? మీరు నాకు హెల్ప్ చేస్తారా సార్ అని ఆశగా అడుగుతుంది. సిహిమ, నువ్వు ఈ ప్రాబ్లం నాకు ముందే చెప్పి ఉంటే అసలు ఇక్కడి వరకు వచ్చేవాడినే కాదు. నేను అమ్మాయిల విషయంలో ఎంత క్లారిటీగా ఉంటానో అది నీలాంటి వాళ్ళ మీద ఆ ఫోకస్ ఉండదు. ఓన్లీ నా ఫోకస్ అంతా నా అందం చూసి డబ్బు చూసి వచ్చిన వాళ్ళ మీదే ఉంటుంది తప్పించి నీలాంటి వాళ్ళ మీద ఉండదు. ఫస్ట్ టైం నువ్వు నాతో ఇలాంటి పనికి ఒప్పుకున్నప్పుడే ఈ విషయం చెప్తే అసలు ఇక్కడి వరకు వచ్చేదే కాదు. ఎనీవే ఇప్పటికైనా నిజం చెప్పావు. నీకు కావలసినట్టుగా నీ పేరెంట్స్ని మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బంతా కూడా నా దగ్గర నుండి తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. కానీ నేను నిన్ను నమ్మేస్తున్నాను. ఆ డబ్బులు నువ్వు రిటర్న్ చేయకపోయినా నేను అడగను. కానీ నువ్వు నాకు మాత్రం నమ్మక ద్రోహం చేసినట్టు తెలిసినా, లేకపోతే నా వెనకాల ఇదే తప్పుని రిపీట్ చేస్తూ నాకు ఇచ్చిన మాటని, అలానే నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నట్టు కానీ తెలిసిందనుకో, నువ్వు ఈ భూమి మీద గాలి పీల్చుకోవడానికి మనిషిలా ఉండవు. నేను ఎంత మంచిగా ఉంటానో కోపంలో అంత రాక్షసుడిని అయిపోతాను. ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా ఈ పబ్లో నా గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు. అందుకనే నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడితే నీ లైఫ్కి బెటర్ పొజిషన్లోకి వెళ్తావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత తప్పుడు అమ్మాయి అయినా సరే ఆత్మాభిమానం అంటూ ఉంటే ఇలాంటి మురికి కుంపలోకి రావాలని అస్సలు అనుకోదు సార్. కోరి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకుంటే నా అంత పిచ్చిది ఇంకొకరు కూడా ఉండరు. తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు దేవుడితో సమానం సార్ అంటూ కాళ్ళ మీద పడిపోతున్న హిమాని చూడగానే ఒక క్షణం తన ప్లేస్లో భూమి కనిపిస్తుంది విరాట్కి. తాను కూడా మాటకు ముందు వెనుక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉండేది కదా, అది ఇక ఈ వీక్లో భూమిని కాన్సన్ట్రేట్ చేయలేదు అని గుర్తొచ్చి, ఓహో మిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడ కూడా వదలవా నన్ను అని అసహనంగా తల విదిలించి, ఓకే హిమ, ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు. నువ్వు వెంటనే ఇక్కడ జాబ్ రిజైన్ చేస్తున్నట్టుగా వాళ్ళకి చెప్పేసి ముందు నీ పేరెంట్స్ని నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత ఒక వీక్లో నాకు కాల్ చేస్తే నేను నీకు ఇచ్చే జాబ్ని కన్ఫర్మ్ చేస్తాను. అండ్ ఇది నా విజిటింగ్ కార్డ్ అని అక్కడే పడి ఉన్న కోట్ పాకెట్లో నుండి విజిటింగ్ కార్డ్ తీసి హిమ చేతిలో పెడతాడు అతడు. దానినే ఏదో దేవుడు వరమిచ్చినట్టుగా ఫీల్ అయిపోతూ కళ్ళకు అద్దుకుని, మీ రుణం జన్మలో తీర్చుకోలేను సార్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ గబగబా ఎక్కడో విసిరిపడేసినట్టుగా ఉన్న తన డ్రెస్ని ఏరుకుని అంతకంటే స్పీడ్గా వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చి ఇంకొకసారి విరాట్కి కృతజ్ఞతలు చెబుతుంది హిమ. దానికి చిన్న స్మైల్ మాత్రమే ఇచ్చి వెళ్ళమన్నట్టుగా తలుపు వంక చూస్తున్న విరాట్ని చూస్తూ 2 అడుగులు వెనక్కి వచ్చి, ఏంటి అన్నట్టుగా చూస్తున్న విరాట్తో, సార్ మీరు పైకి కనిపించేంత రాక్షసుడు కాదు సార్. మీలోనూ కూడా మంచి మానవత్వం ఉన్న మనిషి ఉన్నాడు.
అది ఎవరికీ కనపడకుండా ఎందుకు దాచేస్తున్నారో నాకు అయితే తెలియదు, కానీ మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి చాలా లక్కీ సార్. బంగారు పూలతో పూజ చేస్తే తప్పించి మీలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని పొందలేదు సార్ అని చిన్న స్మైల్తో చెప్తూ వెళ్తున్న తనని చూసి గట్టిగా నవ్వుతాడు విరాట్. వాట్సప్ క్రేజీ గర్ల్, ఏంటి నాలాంటి వ్యక్తిని చేసుకున్నందుకు ఆ అమ్మాయి పెట్టి పుట్టి ఉంటుందా? హౌ సిల్లీ, నేను పెళ్లి చేసుకోవడం హౌ పూలి. నా లైఫ్లో లేని పదమే పెళ్ళి. ఇంకా ఆ అమ్మాయి పాపం పండిపోతే కానీ ఆ అమ్మాయి బంగారు పూలతో కాదు, రాళ్ళు ముళ్ళ కంపలతో దయ్యాలను పూజ చేస్తే కానీ నాలాంటి రాక్షసులతో పెళ్లి జరగడానికి బీభత్సమైన దరిద్రం నెత్తి మీద పెట్టుకుంటే అవుతుంది. అయినా నేను పెళ్ళి గురించి ఆలోచించడం ఏంటి? ఓ హిమా, ఎక్కడున్నావు నువ్వు? నా గురించి పూర్తిగా తెలిసి నన్ను నువ్వు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే నాకు ఎంత నవ్వొస్తుందో. నిజంగానే ఇంతలా నవ్వు మర్చిపోయి చాలా రోజులైపోయినట్టుంది. మళ్ళీ నువ్వే గుర్తు చేశావు అని అనుకుంటూ బాటిల్ లేపేసి మత్తుగా పడిపోతాడు విరాట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ అన్నీ కూడా ప్రతిలిపిలో లక్ష్మీ వేణు అన్న పేరుతో ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్టోరీ కూడా అక్కడ ఆల్రెడీ 300 ఎపిసోడ్స్కి దగ్గరగా ఉంది. 550K రీడ్ కౌంట్ కూడా ఉంది.